మీకు తెలుసా, అన్ని స్టోరీలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిరుద్యోగానికి అవినావభావ సంబంధం ఉంది. ఈ రోజు నేను ఈ వీడియోలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాలు, అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాలు, కన్సల్టెన్సీల పేరుతో జరుగుతున్న మోసాలు అన్ని బయట పెట్టబోతున్నాను. ఇదే ఐటీ విద్యార్థుల కళల సౌధం అమీర్పేట ఐటీ కోర్సుల శిక్షణాలయం. ఇక్కడ టాలెంటెడ్ ఫ్యాకల్టీలు ఉంటారు, 420 ఫ్యాకల్టీలు కూడా ఉంటారు. ప్రతిరోజు ఎలా దీన్ని బయటకు రావాలి అని ఎతకుతా ఉంటే మీ మార్గం ద్వారా చెప్పాలనుకుంటున్నా. అసలు ఉన్న సమస్యను బట్టబయలు పెట్టాలనుకుంటున్నా. వీళ్ళు ఇచ్చే 100% ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అన్నది ఒక పెద్ద బోగస్ హామీ. అయితే బాబు, పాపులర్ సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారి అబ్బాయి ముత్యాల వంశీకృష్ణ గారితో ఇవాళ చిచ్చాటి. ఈయన కన్సల్టెన్సీ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న ఎన్లైటెన్ గ్రూప్ అనేది. ఈ రోజు నేను ఈ వీడియోలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాలు, అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే లోపాలు, కన్సల్టెన్సీల పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీ బయట పెట్టబోతున్నాను. వంశీ గారు నమస్తే. నమస్కారం అండి. కాసేపు ఈరోజు మన వ్యాపార ప్రయోజనాన్ని కాస్త పక్కన పెట్టి ప్యూర్లీగా నిజాయితీగా మాట్లాడుకుందామండి. నేను నా మనసు విప్పి చెప్పాలని చాలా ఉన్నాయి అనమాట. ఈ 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ప్రతిరోజు ఏదో బాధ జరుగుతూనే ఉంటుంది అనమాట. దాని నుంచి నేను ప్రతిరోజు ఎలా దీన్ని బయటకు రావాలి అని ఎతకుతా ఉంటే మీ మార్గం ద్వారా చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ క్రమంలో మీరు తోటి కన్సల్టెన్సీలతో విభేదాలు కూడా రావచ్చు. మీరు అబ్సల్యూట్లీ ఐఎమ్ రెడీ టు ఫేస్. వంశీ గారు, ఇప్పుడు H1 వీసా కట్టడి అవుతుంది అనే వార్తలు రాగానే మన కంగారు పడిపోయాము, ఉలిక్కి పడిపోయాము. ఏం జీవితం అంతా ఆగిపోతుందా అన్నట్టుగా అనిపించింది. అన్ని భయాలు ఎందుకు ఆవహించాయంటారు? ఎందుకంటే సమస్యలు మూల నుంచి చూడాలంటే అక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చి చూడండి. మనం చేసే జాబ్లో ఆనందం ఉందా, మనం చేసే పనిలో ఆనందం ఉందా? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చే డబ్బులు మనకు వస్తానే. 24 గంటలు కష్టపడిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అరగంట చేసిన వీడియోలో వచ్చే డబ్బులు ఎక్కువ. ఈ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకి ఎక్కువ. కానీ కష్టపడేవాడికి ఎక్కడ వస్తుంది? ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది? చిన్న ఎగ్జాంపుల్ చూడండి. పిల్లలు 3rd క్లాస్ అంటే 3 ఏళ్ళ నుంచి వాడికి 3 ఏళ్ళు రాగానే వాడిని మనం ప్రైమరీ స్కూల్ జాయిన్ చేపిస్తున్నాం. వాడు ఏం చేయాలి? అక్కడ ABCDలు నేర్చుకోవాలి. ABCDలు ఎక్కడి నుంచి వచ్చింది సార్? 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు ఎప్పుడో. కానీ ఇది ఫిజికల్గా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ బయలాజికల్గా మానసికంగా మన మైండ్లోనే ఉన్నట్టు కదా. ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే మనం. ఆ ఇంగ్లీష్ ఫస్ట్ ఇంగ్లీష్లో మొదలవుద్ది. దాని తర్వాత సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పంటారు మీరు? అంటే ఇప్పుడు కొరియా ఉంది, చైనా ఉంది, వాళ్ళకి తెలుసు. ఒక్కసారి బ్రిటిషర్స్ వచ్చి ఆక్రమించి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ భాష అనే దాన్ని నెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఏం చేసాం మనం? తెలుసో తెలియకుండా బానిస బతుకే బతుకుతున్నాం. మనం బానిస లేదు అని మన హ్యాపీ ఇండిపెండెన్స్ డే చేయటమే వేస్ట్. హ్యాపీ అమెరికన్ డే, హ్యాపీ బ్రిటిష్ డే అని చెప్పి మనం చదువు అక్కడి నుంచే వస్తుంది. అంటే ఇంగ్లీష్కి H1 వీసాకి సంబంధం ఏముంది? కాదు, ఇది మూల నుంచి చెప్తే మీకు ఐడియా వస్తుంది అసలు ఎందుకు ఇంత సైకలాజికల్ ప్రాబ్లమ్ సార్. ఇది నాట్ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లమ్. ఎందుకు అంటే మనం నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి మనకు మొదలైంది. బ్రిటిషర్స్ US మొదలెట్టిన ఎడ్యుకేషన్ ఫాలో అవుతాం. 8th వరకు చదివిన తర్వాత ఆకాశ్, రెసనాన్స్, చైతన్య, నారాయణ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత IITకే వెళ్ళాలి, లేకపోతే మెడిసిన్ అవ్వాలి, ఒక ఫిలాసఫీ ఒక చక్రంలో వెళ్తాం. అది 12th అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత ఎన్ని మంది అవుతారు? IITలో 5% వస్తారు. మిగతా 95% ఎక్కడికి వెళ్తారు? ఏదో ఒక కాలేజీ చేయాలి. ఆ కాలేజ్ ఏం చేయాలి? ఏం చేసినా, మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఎలక్ట్రానిక్ చేసినా, బీకామ్ చేసినా, ఏం చేసినా లాస్ట్ వాడు ఎక్కడ ట్రై చేస్తాడు? అమీర్పేటలో ఏదో జావా కోర్సో ఏదో AI కోర్సెస్ నేర్చుకొని మళ్ళీ ఐటీకే వెళ్ళాలి. సో మన ఇంజనీరింగ్ అన్నీ తీసేయచ్చు, ఒక జస్ట్ కంప్యూటర్ సైన్స్ పెట్టచ్చు. ఎందుకు? ఈ కంప్యూటర్ సైన్స్ వచ్చే ప్రాజెక్టులన్నీ US నుంచే వస్తుంది. ఇక్కడ మీరు ఒక చిన్న ఇల్లు LB నగర్లో కట్టారనుకోండి, 40 లక్షలు అనుకోండి. అదే ఇల్లు జూబ్లీస్లో కడితే 4 కోట్లు అంటాడు. ఎందుకు? ఆ వాతావరణం. సేమ్ ఇదే జాబ్ మీరు US చేశారనుకోండి, 10% ఫీజు ఎక్కువ, శాలరీ ఎక్కువ వచ్చినప్పుడు వాడు ఏం అనుకుంటాడు? నాకు మూలం అక్కడే అనుకుంటాడు. వాస్తవం మన చదువు అంతా డబ్బు పరంగానే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. క్రియేటివ్ పరంగా చదువు ఎప్పుడు లేదు. మనం చేసే జాబ్లు అన్నీ డిపెండెంట్ ఆన్ US. అందుకే ఇప్పుడు H1B వీసా కట్టడి అనగానే అందరూ అల్లకల్లం అయిపోయింది. ఎందుకంటే వాడు లేదంటే మనకి ఇంకా ఐటీ ఎక్కడ ఉంది? ఐటీ లేదంటే ఇంకా రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? చూసారా, చుట్టూ అక్కడికే వస్తుంది అనమాట. వంశీ గారు, మీరు చాలా కాంట్రవర్సీ బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అంతా ఇక్కడ ఏంటంటే ఆకాష్, చైతన్య, నారాయణ వీళ్ళంతా ఈ సిస్టంలో మనం ఇరుక్కుపోతున్నాం అన్నారు. అంటే ఇంచుమించు ఒక ట్రాప్లో ఉన్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అండి. మేము ప్రతి స్టూడెంట్ వాడు పడే ఎలా ఉంటుందంటే ఆ +1 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బాగా పిండేసి పెడతారండి. కానీ మనం పిల్లల్ని బాగా పిండేయటం వల్ల ఏమవుద్ది? వాడికి బ్రీతింగ్ స్పేస్ కోసం వాడు కాలేజీకి రాగానే ఏముంది? ఏ కాలేజ్ ఒకటైనా బాగా చూడండి, 99% ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాలేజీ రాగానే 50, 60% పడిపోతారు. వాడు చదువు కూడా వాడికి ఏం చదివితే ఒక్కడికి తెలియదు. దీనికి కారణం ఎవరు?
ఎందుకంటే మనం పిండేసాం. వాడికి నచ్చింది ఏంది, వాడు ఏం చదవాలనుకుంటున్నాడు ఎప్పుడైనా అడిగి ఉన్నామా? అడగం. వంశీ గారు చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు మీరు. అంటే నాకు ఒక జర్నలిస్ట్ కంటే కూడా ఒక పేరెంట్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సిస్టమ్ మీద. ఈ ట్రాప్ల నుంచి మనం బయట పడలేమా అండి? పడాలంటే ఎక్కడైనా ఛాన్స్ ఉండాలి కదా. పేరెంట్స్కి వాళ్ళకి తెలుసు మేము ఆనందంగా లేవని పేరెంట్స్కి తెలుసు. అదే గూవిలో పిల్లల్ని ఎందుకు వేస్తున్నారు? ఆప్షన్ అదే మీరు చెప్పారు కదా, బయటకి ఎలాగ రావాలని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లల్ని వాళ్ళకి సపోజ్ వాళ్ళు చదువుతూ ఉంటారు అనుకోండి, ఒక స్టేట్ అంటే 10th అయిన తర్వాత వాళ్ళని పేరెంట్స్ కూర్చొని మాట్లాడి నీకు ఏదంటే ఇష్టం చూడు, ఒక ఇంజనీర్ మెడిసిన్ ఒకటే కాదు, నీకు నచ్చింది ఏంది, నీకు పియానో ఇష్టమా, నీకు వైలిన్ ఇష్టమా, క్రికెట్ ఇష్టమా, ఒక్కరు అడగతారా? అందులో లైఫ్ ఉందా మీరు అడుగుతాం మిమ్మల్ని. నేను ఒక్కటి చెప్తాను చూడండి, నేను ప్రతిరోజు నేను చేసేది వాస్తవం చెప్పంటే నేను చేసేది సేల్స్. నాకు సేల్స్లో సోల్ ఉందా నాకు తెలీదు అనమాట జాఫర్ గారు. మీరే చెప్పండి, మనం అమ్మేటప్పుడు సోల్ ఉండదు. సోల్ ఎప్పుడు వస్తుంది? కవిత్వం రాసినప్పుడు, వైలిన్ వాయించినప్పుడు, మనకు నచ్చి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 6 కొట్టినప్పుడు నాకు ఇంత డబ్బులు వస్తుందని కొట్టడు, ఆనందిస్తా కొడతాడు. డబ్బులు అనేది మనం వెనక్కి వెళ్తే రావు అనమాట జాఫర్ గారు. అది మనం నచ్చిన దానికి వెళ్తే అది వస్తుంది. సో ఏ పేరెంట్ అయినా నీకు నచ్చింది ఎప్పుడైనా అడుగుతారా? ఇంటర్ అయిన తర్వాత గ్యాప్ ఉండదు, ఇమ్మీడియట్గా వెళ్ళి కాలేజ్ జాయిన్ చేయాలి. కాలేజ్ అయిన తర్వాత గ్యాప్ ఎవరు? ఒక 2 నెలలు పిల్లల్ని కూర్చోబెట్టి. అందరినీ చెప్పాం కదా, ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇంజనీర్ అయితే చేసేయాలి. పిల్లలకు ఏది ఇష్టం? ఇక్కడ పేరెంట్స్ కూడా అవగాహన లేదు, అంతే కదా, ఇన్నోసెన్స్ అంటారు. అబ్సల్యూట్లీ ఇన్నోసెన్స్. ఇక్కడ పేరెంట్స్ ఎవరి మీద డిపెండ్ కావాలి? కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, ఈ కన్సల్టెన్సీ మీద డిపెండ్ అవుదామంటే హైదరాబాద్లోనే నార్సింగ్ ఏరియా, గచ్చిబౌలి ఈ ఏరియాలో, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఈ ఫేక్ కన్సల్టెన్సీస్, ఈ ఫ్రాడ్ కన్సల్టెన్సీ బొచ్చుడు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు నమ్మాలా? అంటే మన పేరెంట్స్ కూడా ఇక్కడ మన పేరెంట్స్ని విలన్గా చూపిస్తున్నాము. సరే వాస్తవం చెప్పండి, కొంత ఇన్నోసెన్స్ అనవచ్చు, కొంత ఇన్ఫ్లుయెన్స్ అని అనవచ్చు. అయితే ఎవరు నమ్మాలని చెప్పి పెద్ద ప్రశ్న వస్తుంది అసలు. ఇప్పుడు చూడండి, నాకు అవసరం మీరు అంగీకరిస్తారా? మీ రంగంలో ఫేక్ పర్సన్ చాలా మంది ఉన్నారు కదా. గ్యారెంటీ ఒకసారి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమీర్పేటలో ఎంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చీట్ చేసేది ఒక 50,000 1,00,000 రూపాయలని కాదు, ఒక జీవితాన్ని వాళ్ళు దొంగలించేస్తున్నారు, ఒక జీవితాన్ని లేకుండా చేస్తున్నారు ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు. నిజమే. దానికి కారణం ఏంటంటే డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది అన్నట్టు. డిమాండ్ ఉంది. డిమాండ్ ఏంది? ఇక్కడ జాబ్ మార్కెట్ ఉందా? నిజంగా ఒక ప్యూన్కి 20 మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ వెయిటింగ్. ఇది గార్బేజ్ అంటే క్లీనింగ్, జిహెచ్ఎంసీ క్లీనింగ్కి ఒక 20-30 వేల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వెయిటింగ్. జాబ్ మార్కెట్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడద్దో తెలియదు. పడినా అది నేను తప్పుగా చెప్పను, అది పడనండి, అది తప్పు కాదు. గవర్నమెంట్ జాబ్ ఎన్ని మందికి సాధించగలుగుతున్నాం? సో ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది మనం అంటే నేను తప్పు చెప్పను, పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎవరైనా ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేస్తారు. సో రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ ఉంటే మనం వెళ్ళొచ్చని అనుకుంటారు, రెడీగా ఉంటారు. అఫ్కోర్స్ కన్సల్టెన్సీస్ నేను ఆల్గా తప్పనండి, ఎందుకంటే వాళ్ళు నేను చెప్పినట్టు డిమాండ్ ఉంది, వాళ్ళు ఏదో ఒకటి మొదలెడతారు, మీకు ఫ్రీగా జాబ్ ఉంది అంటారు. ఎలా జాబ్ ఉంటుంది? ఎవడు ఇప్పుడు నిజంగానే అబ్రాడ్ ఫ్రీగా జాబ్ ఇచ్చేవాడు ఎవడండి? డబ్బు ఇస్తే జాబ్ ఇచ్చేవాడు ఎవడు కాదండి. ఎందుకు అంటే అలాగ ఉండాలంటే మన ప్రొఫైల్ బాగుండాలి. సార్ 30% కాస్త హానెస్ట్గా కన్సల్టెన్సీస్ పనిచేసినా కూడా 70% ఫేక్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. అబద్ధాలు ప్రచారం చేసి అబ్రాడ్కి వెళ్తే మీకు ఫలానా మీ జీవితంలో దివ్యంగా అయిపోతుందని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలతోనే వాళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు. ఇంకా పేరెంట్స్కి ఎవరు నమ్మాలని చెప్పి పెద్ద ప్రశ్న. పేరెంట్సే ఒక్కసారి పిల్లలకి ఏది ఇష్టమో ఫస్ట్ కనుక్కోవటం ఒకటి, దాని తర్వాత నిజంగా కన్సల్టెన్సీస్. ఇక్కడ మీరు ఒక ఆలోచించండి, ఇంటర్మీడియట్ వయసు ఉన్న పిల్లోడు నీకు ఏది మంచిదని చెప్పి జడ్జిమెంట్ అతన్ని వదిలిస్తామో అది కరెక్టా? అంటే నేనైతే ఖచ్చితంగా మా పిల్లల్ని నేను అడుగుతాను. ఈరోజు మా పిల్లలు ఒక పాప బిజినెస్ చదువుతుంది, బీబీఏ చదువుతుందంటే వాళ్ళ యొక్క ఛాయిసే. కానీ చాలామంది పేరెంట్స్ ఇక్కడ విభజించేది ఏంటంటే ఆ పిల్లలకి ఏం తెలుసు మార్కెట్లో ఇది ఫ్యూచర్లో ఇది బాగుంటుందని చెప్పి పేరెంట్స్ మనమే కదా చెప్పాల్సింది అనేది ఒక రకమైన ఆలోచన. ఒకటి మీకు చెప్తా చూడండి, మనం పిల్లల్ని 2-3 ఏళ్ళు అప్పుడు నీటిలో పడేస్తాం. ఎందుకు? ఈత వాళ్ళు నేర్చుకోవాలని. 18 ఏళ్ళు ఫారిన్లో ఒక కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్ అండి, తప్పు అని చెప్పండి, మనకి ప్రేమలు అభిమానం కంపల్సరీ ఉండాలి. కానీ ఫారిన్లో 18 ఏళ్ళ తర్వాత పేరెంట్కి పిల్లలకి పెద్ద అటాచ్మెంట్ ఉండదు, అది తప్పు అని చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఇండిపెండెంట్గా బతుకుతారు, పేరెంట్ ఇండిపెండెంట్గా బతుకుతారు. ఇక్కడ పేరెంట్ పిల్లల మీద డిపెండెంట్ కాదు, పిల్లలు పేరెంట్ మీద డిపెండెంట్ కాదు. వాళ్ళ జీవితం వాళ్ళు ఏందో వాళ్ళే చక్కదిద్దుకోవాలన్నమాట. స్టీరింగ్ పిల్లల చేతిలోనే ఉంటుందండి. డిసిషన్స్ నేను 100 చెప్పచ్చు, కానీ వాడే డిసిషన్ తీసుకోవాలి. కరెక్టా అండి? సో ఇక్కడ ఏమవుద్దంటే ఒక్కసారి వాడిని ఇండిపెండెంట్గా వదిలితే వాడు థాట్ ప్రాసెస్ ఎలా ఉందని పేరెంట్కి తెలవాలి. ఎన్ని ఏళ్ళు పేరెంట్స్ సంకలు వేసుకొని మోయగలుగుతారు? 30 ఏళ్ళ 35 ఏళ్ళు సంకలం మోస్తారు, దాంతో ఈడు పేరెంట్స్ని సంకలం మోయాలి. సో ఇది ఒక కాంప్రమైజ్ లైఫ్ లా కనపడట్లేదా? ఎక్కడైనా ఇండిపెండెన్స్ ఉందా? థాట్లో లేదు, మన చేసే జీవితంలో లేదు. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఓకే అబ్రాడ్కి వెళ్తే మంచి లైఫ్ ఉంటుంది, ఏదో యూఎస్కి వెళ్తే ఎంఎస్ చేస్తే బాగుంటుంది లైఫ్, లేదా వియత్నాంకి వెళ్తే మెడిసిన్ బాగుంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు
తమ బంగారుని అంత పిల్లల్ని అంత దూరం పంపించాలంటే సరే ఇప్పుడు మనం అబ్రాడ్ పోకుండా ఇక్కడే ఆ సక్సెస్ సాధించలేమా? అది చెయ్యాలంటే మీరు ఒక్కసారి వాస్తవంగా చూడండి. ఇప్పుడు నా కొడుకుని ఇక్కడ నేను వైలిన్, ఇప్పుడు చెఫ్ ఒక వంట పని చేసాడు అనుకోండి, లెట్స్ వంట ఇట్స్ గ్రేట్. అబ్రాడ్కి వెళ్ళి వాడి చెఫ్కి వారానికి మంచి చెఫ్కి $2,000 నుంచి $3,000 ఇస్తాడు. సేమ్ మన కొడుకు ఇక్కడ వంట మనిషిని చెప్పగలుగుతారా పేరెంట్? నా కొడుకు ఇక్కడ ఒక వైలిన్ అని చెప్పగలుగుతారా? వీళ్ళు నా కొడుకు ఒక ఐటీలో పనిచేస్తుంటే గొప్పగా ఫీల్ అవుతారు, నా కొడుకు డాక్టర్ అంటే గొప్పగా ఫీల్ అవుతాడు. వీడు కొడుకు ఏదైనా వాడికి నచ్చితే చేస్తున్నాడని ఎవరైనా ఉంటారు? నా కొడుకు నావలిస్ట్ అని గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరైనా పేరెంట్ ఉంటారు? సో కరెక్ట్గా చెప్పండి, ఎక్కడైనా మనకు నచ్చింది పిల్లలు చేయలేకుండా ఉంటారు. ఎందుకు పేరెంట్స్కి ఏం అంటే వాళ్ళు తప్పుడు నేను చెప్పను, వాళ్ళు ఒక్క చక్రంలో ఒకే చక్రంలో తిరిగి తిరిగి ఈ 40 ఏళ్ళు అది చక్రం నుంచి ఒక్కడైనా బయటకు రావడానికి నేను చూస్తూనే ఉంటాను. వంశీ మీరు యాజ్ ఎ కన్సల్టెన్సీగా చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ చేస్తుంటారు కదా, ఎక్కువ ప్రశ్నలు ఏమొస్తాయండి మీ దగ్గర ఒక పేరెంట్స్ మీ దగ్గర? మా కొడుక్కి సెటిల్మెంట్ ఉందా అంటారు. ఒక ఫిలాసఫీ చెప్పాడు, 2 దగ్గరే సెటిల్మెంట్, ఒకటి శ్మశానం, ఇంకోటి జైలు. ఈ 2 తప్ప జీవితంలో ఎక్కడ సెటిల్మెంట్ ఉండదు. ఎందుకు ఎక్కడ సెటిల్మెంట్ ఉంటుంది? ప్రతిదీ అడ్వెంచర్ జాఫర్ గారు, ప్రతిదీ అడ్వెంచర్. రాగానే మా కొడుకు ఇక్కడ సెటిల్మెంట్ ఉంటుందా, జాబ్ గ్యారంటీ ఉంటుందా, రేపు బతికుంటామనే గ్యారంటీ లేని ప్రపంచంలో జాబ్ గ్యారంటీ ఇవ్వడం. సో నేను చెప్పేది అంటే ఇక్కడ ఆ కంట్రీ ఈ కంట్రీని కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ మీకు నచ్చింది చూసుకోండి, ఏది ఇష్టమో దాన్ని నేర్చుకోవడానికి వెళ్ళండి. యూఎస్ వెళ్ళండి, యూకే వెళ్ళండి. ఇప్పుడు యూకేకి వెళ్ళాలనుకోండి 10 లక్షలు వెళ్ళొచ్చు, జర్మనీ ఎడ్యుకేషన్ ఫ్రీగా వెళ్ళొచ్చు. యుఎస్ 16. యుఎస్ ఎట్టుంటే ఏంటంటే అందరూ అడుగుతాడు ట్రంప్ ఉన్నాడు, అది ట్రంప్ ఉంటే 2 ఏళ్ళు ఉంటాడు, ట్రంప్ వెళ్ళిపోతాడు. నువ్వు చదవడానికి వెళ్ళు, అక్కడ సెటిల్ అవ్వడానికి ఎవడు వెళ్ళవద్దండి. నేను చెప్పేది అంటే ఇండియాని బాగు చేయాలంటే మన వాళ్ళు నేర్చుకొని చూడండి. ఒకప్పుడు బ్రహ్మచర్య అని ఉండేది ఉపనిషత్తులో, అంటే ఫస్ట్ 25 ఏళ్ళు కష్టాలు చూపిస్తారు, దాని తర్వాత అన్ని సుఖాలే. మనం చిన్నప్పుడు సుఖాలు చూపిస్తే ఇంకెక్కడ కష్టాలు హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఫస్ట్ 25 ఏళ్ళు పంపిండి, వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నేను ఒక్క పాయింట్ మిమ్మల్ని విభజిస్తాను వంశీ గారు. ఇప్పుడు వియత్నాంలో మెడికల్ సీటు 6 లక్షలు 7 లక్షల రూపాయలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. ఆ 6 lakhs అక్కడికి వెళ్తే ఏముండదని నేర్చుకుంది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇండియాలో ఒక ఎగ్జామ్ రాయాలా మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి, దాంట్లో 60 to 70% ఫెయిల్ అవుతున్నారు. నిజం. అంటే ఇప్పుడు అలాంటప్పుడు మనము ఎలాగ ఇప్పుడు ఆ కంట్రీలో ఇది బాగానే ఉందంటారు, మనం ఎలా జడ్జ్ చేయాలి, అది ఎలా తెలుసుకోవాలా? ఒక సిస్టమ్ ఎక్కడ ఒక కన్సల్టెంట్గా ఒక అథెంటిసిటీగా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మేము చెప్తామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిలిప్పైన్స్, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, జమైకా, ఇది వియట్నాము, చైనా, ఏ కంట్రీలో ఇన్ని కంట్రీలో ఎంబీబీఎస్. అక్కడ మెడికల్ దానికి వియత్నాం ఎందుకు ఫేమస్? ఇక్కడ ఒక చిన్న కాంపిటీ జరగద్దండి. వీళ్ళు ఇక్కడ ఎలానో నీట్ సీట్, పాపం నేను చెప్పండి నీట్ సీట్ చాలా తక్కువ, నీట్ సీట్ అందరికి వస్తుందని కాదు, ఉన్న స్కోర్ 55-60% వచ్చినోడు డాక్టర్ చేద్దామని కోరికుంటుంది. వాడికి ఏ ఆప్షన్ ఉంటుంది? ఇండియాలో చేద్దామంటే 1-2 కోట్లు పెడితే కానీ ఎంబీబీఎస్ వెళ్ళాడు కదా. వాడు ఏం చేస్తాడు? ఇక్కడ 15, 16, 20 లక్షల్లో వెళ్తాడు డాక్టర్ చదువుతాడు, కానీ క్వాలిటీ ఎందుకు రాదు? పెట్టే డబ్బులు, పెట్టే వాతావరణం అది చూసుకోవాలండి. అంటే ఏ కంట్రీలో అది ఏముంటుంది? బేసిక్గా మీరు ఎంబీబీఎస్ చేయాలంటే మై సజెషన్ టు గో విత్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. కానీ ఇక్కడ రాయాలంటే మళ్ళీ దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ ఉంటాయి, అది పాస్ అవ్వాలి. సో అది చాలా స్ట్రెన్యూస్ ఉంటుంది, ఇండియా కన్నా స్ట్రెన్యూస్ ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? ఈజీ వే వియట్నాము, రష్యా ఇలాగ వెళ్తారు. రష్యా ఈజ్ ఫైన్, తక్కువ డబ్బుల్లో, అంటే ఇన్ ది సెన్స్ నేను తప్పు అని చెప్పను, కరెక్ట్గా చెప్పను. ఒక 30 లక్షలు మీరు 6 ఏళ్ళు ఎంబీబీఎస్ అయిపోద్ది, వాడు అకామిడేషన్ ఫుడ్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇవ్వటం వల్ల అక్కడి నుంచి వచ్చిందా చూడండి, అక్కడ కష్టాలే ఉంటుందండి. ఎప్పుడు ఫారిన్లో అద్భుతాలు జరగదు నేను ఎప్పుడు చెప్పండి, కష్టాలే ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత వీడు ఎంతవరకు నేర్చుకున్నాడు, దాని తర్వాత ఇక్కడ ఎంసీఏ ఎగ్జామ్ ఎంతవరకు వీడు ప్రిపేర్ అవ్వగలుగుతాడు అనేది వాడి చేతిలో ఉంటుందండి. ఇప్పుడు ఆస్ట్రేలియా దేనికి ఫేమస్? ఆస్ట్రేలియా సెటిల్మెంట్, అంటే ఆస్ట్రేలియా ఈజ్ లగ్జరీ కంట్రీ అండి. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా ఇట్స్ గుడ్, నాట్ సూపర్. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఆల్వేస్ జర్మనీ, యుఎస్ఏ, దీస్ 2 countries ఆర్ బెస్ట్. జర్మనీ ఈజ్ లైక్ టెక్నికలీ వెరీ సౌండ్. ఇక్కడ ఒక గుడ్ థింగ్, మన ఇండియాలో ఎన్ని కార్ కంపెనీలు ఉంటాయండి? మనకు ఓన్ మహేంద్ర ఉంటుంది, టాటా. సో కానీ మనకి అరౌండ్ 2000 నుంచి 3000 కాలేజీలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇస్తారు. జర్మనీలో 5-6 యూనివర్సిటీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కానీ అక్కడ 60-70 కార్ కంపెనీలు ఉన్నాయండి. సో బేసిక్గా చెప్పాలంటే మీరు చూడండి, జర్మనీలో అక్కడ ఉన్న ఫండింగ్ మొత్తం జనాలు డబ్బులు ఇస్తారు యూనివర్సిటీస్కి. ఎందుకు? అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్కి జాబ్, వాళ్ళు తెలివైన వాళ్ళని వీళ్ళు నమ్మకం. యుఎస్ అండి, యుఎస్ చూడండి, యుఎస్ ఈస్ అ ఫనీ థింగ్ అండి. యుఎస్కి వెళ్ళినోడు ఎవడు వెనక్కి రాడు. ఇప్పుడు ప్రపంచం అంతా నడిచేది యుఎస్ అండి, డాలరే కదండి. వాస్తవం చెప్పండి, ప్రపంచం నడిసే డాలర్, అది మన కాదు అనలేవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 5300 యూనివర్సిటీ, ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్తామండి. 2 years + 3 years ఓపీటీ ఇప్పుడు తీసేయాలనుకుంటాడు, అది ట్రంప్ 2 years అండి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అగైన్ గుడ్ డేస్ విల్ కమ్, మనం దాంగులు చాలొచ్చు. సో వెళ్ళిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఎన్ని కంపెనీలు, వరల్డ్ ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి, మగ్గింగ్లు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇంకా కంప్లైంట్ అంటే నా కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో
ఇదంటే తుపాకులతో కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ మనకు అలానే మా బ్రౌన్ స్కిన్ అంటే కొంచెం డిస్క్రిమినేషన్ ఉంటుంది, వాళ్ళకు వివక్ష ఉంటుంది అంత అని చెప్పి. ఇప్పుడు దీన్ని ఎలాగా ఫేస్ చేయడం అంటే మీరు ఒక లాజిక్ చూడండి. ఇప్పుడు వరల్డ్ పీస్ ఇండెక్స్ తీసుకోండి. వరల్డ్ పీస్ ఇండెక్స్ తీసుకోండి. ఫస్ట్ కంట్రీస్ ఫిన్లాండ్, స్వీడన్ ఉంటుంది. సెకండ్ కంట్రీ న్యూజిలాండ్ ఉంటుంది. సెవెంత్ కంట్రీ ఆస్ట్రేలియా ఉంటుంది. యుఎస్ అరౌండ్ 95th ఉంటుంది. ఇండియా ఎంత ఉంటుంది ఒకసారి గెస్ట్ చేయండి అండి. 144 ర్యాంకింగ్లో ఉంది. అంటే 170 దేశంలో మన పీస్ ర్యాంకింగ్ అంటే మన సమస్యలు అంటే పీస్ అంటే మీకు తెలుసు, దాంట్లో మనం 140. అంటే నేను తప్పుగా చెప్పట్లేదండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ చిన్నది జరిగినా ప్రచారం పెద్దదిగా జరగదు. అఫ్కోర్స్ యుఎస్లో షూటింగ్ అనేది అది ఎవరికి అది ఒకలాంటి పెక్యురియస్. అక్కడ మంచి జరగదు, చెడు జరగదు, ఎవరికి జరగద్దో తెలియదు. బట్ దానికని ఇప్పుడు చూడండి, నేను కార్లో వెళ్తున్నా, యాక్సిడెంట్ అందరికి అవుద్దో తెలియదు, కానీ సీట్ బెల్ట్ వేసుకొని వెళ్తాం. అలాగా ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. కానీ దానివల్ల మన జీవితాన్ని ఆపుకోకూడదు. ఎక్కడ ఆపర్చునిటీ ఉందో బ్రౌన్ స్కిన్ డిస్క్రిమినేషన్ ఆస్ట్రేలియాలో ఉంది కదా, అది ఎలాగుందంటే అండి, వాస్తవంగా చెప్తా. ఇప్పుడు మనకి ఇప్పుడు లెట్ సపోజ్ మనం ఎవరైనా ఇంకో కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని మనం కొంచెం అట్టు చూస్తాం, డిఫరెంట్గా చూస్తాం. అంటే వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చేయాలని కాదు, డిఫరెంట్గా చూడటం మన స్వభావం. అలాగా వాళ్ళ దగ్గర ఉండిందండి. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది. నాట్ ఆల్ పీపుల్ ఆర్ బ్యాడ్ అండి. అంటే వంశీకర్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, నోటిఫికేషన్ వస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు కూడా జాబ్ క్యాలెండర్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇక్కడ ఆ మంచి లైఫ్ ఇక్కడ చూసుకోలేమా? చూసుకోవచ్చు. ఎలాగో ఒకసారి పిక్చర్ చేసి చూడండి. మీ సొంత ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మొహంలో ఆనందం, చిరునవ్వు ఎప్పుడైనా చూసి ఉండారా? నేను తప్పుగా చెప్పట్లా. మీరు సక్సెస్ అని ఎప్పుడు చెప్తా తెలుసా జాఫర్ గారు? మీ మొహంలో చిరునవ్వు చూడాలి, మీ లోపల ఆనందాన్ని చూడాలి. అది లేని వరకు మన జీవితం ఫెయిర్ అయ్యాలి. ఎన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా కస్టమర్స్ వస్తే ఇప్పుడు బ్యాంకులో వెళ్తారు, ఎన్ని మంది తిట్టుకుంటూ ఉంటారు, ఎన్ని మంది గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారు ఆనందంగా ఆ సీట్లో కూర్చొని అందరితోటి జాలీగా ఉండే రోజులు ఎప్పుడైనా ఉందా? సో వచ్చినోడు ఆనందంగా లేడు, రానోడు దానికోసం జీవితాన్నంతా స్పాయిల్ చేస్తాడు. రాకపోతే ఒక 5-6 ఏళ్ళు మిస్ అవుద్ది. ఏం చేసామంటే ఎవడు చెప్పలేడు ఏం చేసామని. ప్రతి వాడికి నేనే ఎక్స్పీరియన్స్ అయ్యండి. యూపీఎస్సీని ఒక 4 ఏళ్ళు చేశాను, అవ్వలేదు. దాని తర్వాత అందరూ అడిగేది ఏం చేసావు 4 ఏళ్ళు, ఏం చేస్తా, ఏం చేయలేదు, ఎవరికి ఏం చెప్పలేము. అర్థమైంది. సో వచ్చినోడు బాధ, రానోడు దుఃఖం. సార్ ఇప్పుడు విశాఖపట్నంకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 180,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి టీడీపీ అంటుంది, లేదు 600 దాటదని చెప్పి వైసీపీ అంటుంది. ఏంటంటే దీనివల్ల జాబ్స్ వస్తాయా? ఇదంతా అవుట్ ఆఫ్ ద బాక్స్కి వచ్చిందండి. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ ఒక లాజిక్ మీరు బాగా చూడండి. యాజ్ ఆఫ్ నో డేటా సెంటర్స్ ఏఐ మీద ప్రతి గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ $500 బిలియన్ స్పాన్సర్ చేస్తున్నాడు. చైనా వాడు ఇప్పుడు ఉన్న మొత్తం డబ్బులు ఏఐ మీద, డేటా సెంటర్స్ మీద పెడుతున్నాడు. సో జనాలందరూ దాని మీద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏఐ అండ్ ఇట్ విల్ బి బేసిక్లీ డేటా సెంటర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏఐ అనమాట. సో అఫ్కోర్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. సో ఫ్యూచర్లో డెవలప్మెంట్ గ్యారంటీ ఉంటుందండి. వైజాగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, అందమైన ప్లేస్. ఎవరైనా అక్కడికి వెళ్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది రాగానే డెఫినెట్గా ఫ్యూచర్లో జాబ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 1,80,500 అనేది ఎవరికి ఏం చెప్పలేదు. అది 5 లక్షలకి వెళ్ళచ్చు, టైం వాళ్ళైతే 50,000 కావచ్చు. బట్ ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ థింగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఏఐ, నెక్స్ట్ డేటా సెంటర్స్ వల్ల ఎలా ఉంటుంది అనే ఒక బేస్లోనే ఉంటుందండి. బట్ యాజ్ ఆఫ్ నో ద ఇనిషియేటివ్ ఈజ్ గుడ్. విజన్ అండ్ ఇంటెన్షన్ బాగుండింది అనుకోండి, డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు. దాని తగ్గట్టు స్కిల్ ఉండాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్ వెరీ గుడ్ సోర్స్. ఏఐ అందరూ ఏఐ మాట్లాడతారండి, కానీ ఎవరికి ఏ అంటే తెలియదు. అందరు ఏ అంటారు, కరెక్ట్గా ఎక్కడ నేర్చుకోవాలని తెలియదు. మై సజెషన్ మీకు ఏ నేర్చుకోవాలని అంటే యుఎస్ దే ఆర్ గివింగ్ గుడ్. ఏఐ చేసిన యుఎస్కి వెళ్ళి ట్రై చేసి మళ్ళీ ఇండియాకి రావచ్చు. నేను ఇక్కడ నాకు ఒక మాట కన్విన్స్ అవుతుంది. ఎక్కడంటే ఇప్పుడు ఏఐకి సంబంధించింది ఒక బుడగలాగా ఉందండి. అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ వస్తుంది, చాట్‌జీపీటీ తర్వాత జెమినీ వచ్చింది, జెమినీ నుంచి మళ్ళీ డీప్సీక్ వచ్చింది, డీప్సీక్ నుంచి ఇంకొకటి వస్తుంది. అంటే మనం ఇక్కడ ఆగద్ది, దీన్ని మనం స్టడీ చేద్దామన్నా ఏఐ తింటుంది. ఆ రోజులు ఉన్నాయి. సో అందుకని ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనం అలాగ తెలియదని చెప్పి మనం అవాయిడ్ చేయలేం కదా. జాబ్స్ అన్నీ దాని మీద బిల్డ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడంతా. ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఒక 10 మంది ఎడిటర్స్ ఉంటే ఆ 10 మంది చేసే పని ఒక 3 చేస్తున్నారు, 2 చేస్తున్నారు అంతని చెప్పి. అబ్జర్వ్ ఏమండి, వాస్తవంగా చెప్పాలంటే అప్గ్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరే చూడండి, మీరు ప్రతిరోజు మీకు స్ట్రగుల్ అయ్యే ప్రతిరోజు నేర్చుకోవచ్చు. కంపల్సరీ ఏఐ అనేది నేర్చుకోవాలి. నేను చెప్పేది అంటే ఏఐ నేర్చుకోవటానే ఉండాల్సిందే. కొత్తవి వస్తూ ఉంటుంది, దాని తగ్గట్టు మనం రెడీగా ఉండాలి. బట్ ఆ ఫ్యూచర్ ఎవరికో ఏది తెలియదండి. ఒకటైతే ఒకడు సైంటిస్ట్ ఒకడు చెప్పాడు, ఏఐ తిన్ని జాబ్ లేదంటే ఫార్మింగ్, కుకింగ్ అంట.
ఈ రెండు తప్ప మిగతా అన్ని ఏఐ తినేస్తుంది అన్నాడు. సో మనం అయితే ఏఐ నేర్చుకోవాల్సిందే, బట్ ఈ రెండు కూడా చేతిలో పెట్టుకుంటే సేఫ్ అనమాట. సార్ ఇప్పుడు అఫోర్డబుల్గా ఉండే ఎడ్యుకేషన్ ఫారెన్లో ఎక్కడెక్కడ ఉంటుందండి, అంటే జనాలకు ఉపయోగం ఉండే? చూడండి, ఎవరైనా ఇంజనీరింగ్ చేసి నా దగ్గర డబ్బు లేదంటే దే కెన్ గో ఫర్ జర్మనీ విత్ ఫ్రీ ఎడ్యుకేషన్. లేదు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే ఒక 12 lakhs ఉంటుంది. యూకేలో 10 నుంచి మొదలవుద్ది, 10 లక్షలు 12 లక్షల నుంచి యూకే ఎడ్యుకేషన్ మొదలవుద్ది. యూఎస్ 15 లక్షల నుంచి మొదలవుద్ది. ఆస్ట్రేలియా అరౌండ్ 36 లక్షల నుంచి 40 లక్షలు ఎంఎస్కి. దీంట్లో ఇంకొకటి చిన్నది నేను చెప్పాలనుకుంటున్నాండి. ప్రతి పేరెంట్ ఇక్కడ 3 ఏళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేయించేసి అక్కడ 2 ఏళ్ళు చేయించచ్చు అనుకుంటారు. మై సజెషన్, ఈ అండర్ గ్రాడ్యుయేట్ +2 అవ్వగానే అడిగి ఇంటర్ అవ్వగానే ఆ 3 ఏళ్ళు ఫారిన్లో చదివిస్తారు. ఎంత గొప్ప విషయం నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ఇంటెన్సివ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఆ 3 ఏళ్ళు చదివేసి 21 ఏళ్ళు మీరు బయటకు వచ్చేయచ్చు. మాస్టర్స్ చదవాలని అవసరమే లేదు. 6 ఏళ్ళు ఎందుకండి, మన జీవితం 25 ఏళ్ళ వరకు చదవాలి. 21 ఏళ్ళు చదివేసి బయటకు రావచ్చు. సో ఏ పేరెంట్స్ అయినా ప్లాన్ ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత దే కెన్ సెండ్ టు యూఎస్, దే కెన్ సెండ్ టు యూకే, దే కెన్ సెండ్ టు దుబాయ్, దే కెన్ సెండ్ టు దుబాయ్. అంటే మా పిల్ల పక్కనే ఉండాలి అంటే దుబాయ్కి పంపించండి. దుబాయ్ ఈస్ వెరీ చీపెస్ట్ అండి. 4 లక్షలు 1 year ఫీజు ఉంటుంది. 3 ఏళ్ళు చదివారు అనుకోండి అరౌండ్ 12.5. అంటే ఇండియా కన్నా బెటర్. అన్ని Fortune 500 కంపెనీస్ దుబాయ్లో వస్తుంది. అలా పక్కనే ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్ళేసి అవచ్చు. ఈవెన్ సింగపూర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. యూకే ఇస్ వెరీ గుడ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. సింగపూర్ కాస్ట్లీ అంటారు కదా. అంటే కొన్ని యూనివర్సిటీ మనం కాస్ట్లీగా వెళ్ళకుండా నార్మల్గా వెళ్ళొచ్చు అండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఆ 3 ఏళ్ళలో ఇంటెన్స్గా చదువుతారండి. అప్పుడు నేను మాస్టర్స్ చేసిందండి ఆస్ట్రేలియాలో ఉలంగోంగ్ యూనివర్సిటీ చేశాను. అక్కడ ఎలా ఉంటుందంటే అండి, మాస్టర్స్కి PowerPoint ప్రెజెంటేషన్. వాడు ఏం చెప్పడు, PowerPoint చెప్పేసి వెళ్ళిపోతారు. అదే అండర్ గ్రాడ్యుయేట్స్కి A to Z వరకు నేర్పిస్తారండి. సో ఆ 3 ఏళ్ళు చదివేసాం అనుకోండి, ఇంకా మాస్టర్సే అవసరం లేదండి. అర్థమైందంటే 3 ఏళ్ళు బయటకు వచ్చేస్తాం, జీవితం ఏదో చూసుకోవచ్చు. లేదంటే 6 ఏళ్ళు చదివి 25 ఏళ్ళు అయిన తర్వాత పెళ్లి చేయించి మళ్ళీ ఆ చక్రంలో పడిపోతాం మనం. సో అలా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మళ్ళీ ఇందాక నేను అడిగాను ప్రశ్న, నాకు సమాధానం రాలేదు. ఈ కన్సల్టెన్సీస్ మోసాలు ఎలా జరుగుతాయండి, కొంచెం బయట పెడతారు నాకు? షూర్. అంటే చీటింగ్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే ఒక లే మ్యాన్, ఒక పేరెంట్, ఓహో ఇది ట్రాప్లో పడుతున్నామంటే ఎలా గుర్తించాలి? ఈజీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటెన్షన్. ఇప్పుడు చూడండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాడు నాడి పట్టుకుంటే చెప్పేస్తారు మీ జబ్బు ఏందని. కరెక్ట్ డాక్టర్ అది. చెత్త డాక్టర్ ఎవడు, వాడు ఏం చూడడు, మీ రికార్డులు చూసి ఏదో ఒకటి చెప్తారు. అలాగనే మీరు వెళ్ళేవాడు ఎప్పుడైనా ఏ కన్సల్టెన్సీ అయినా డబ్బు ఇవ్వండి అంటే డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, నేను ఎందుకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి వర్క్ వద్దంటే, మీకు వర్క్ అనే వీసా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇనిషియల్గా డబ్బులు ఇవ్వాలండి. ఒకడు యూకేకి 16 లక్షల్లో ఉండిందండి ఒకప్పుడు యూకే Tier 2 వీసా, ఇప్పుడు 25-26 లక్షలు అంటాడు. కానీ గ్యారంటీ ఎవడిస్తాడు? అక్కడ ఉన్న కంపెనీ వాడు, యూకే వాడు ఒక లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇచ్చి ఈరోజు ప్రాసెస్ చేసి వీసా వస్తుందా లేదా గ్యారంటీ లేదు. వీడేమో ముందే డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు వెనక్కి వస్తుందా ఎలా గ్యారంటీ ఉంటుంది? సో అలానే సేమ్ అండి, ఎవరైనా ముందే డబ్బులు అడిగారంటే మై సజెషన్ ముందే ఎందుకు డబ్బులు ఇవ్వకుండా. అందుకే డబ్బులు ఇస్తున్నారంటే బీ కేర్ఫుల్, రాసుకోండి. ఏమైనా బాండ్ పేపర్ రాసుకోండి. అది రాసుకున్నా ఎత్తేసి వెళ్ళిపోతారండి. సో ఇది పేరెంట్స్ చేతిలో ఉందండి. డబ్బులు ఇవ్వకుండా వాస్తవంగా గుర్తించారండి, మా అబ్బాయి ఒక 40 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వర్క్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 22-23లో అబ్రాడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ వాడు ఎందుకు జాబ్ ఇస్తారండి? వాడు ఎందుకు జాబ్ ఇవ్వడంటే అండి, వాడు ఎడ్యుకేషన్ మార్కెట్ పాడైపోద్ది. ఇక్కడ నుంచి మీరు జాబ్ కోసం వెళ్తే అక్కడ ఎడ్యుకేషన్ ఎందుకు? వాడు ఎడ్యుకేషన్ సంపాదిస్తారు కదా. సో బేసిక్గా పేరెంట్స్ గుర్తుపెట్టాలంటే, అంటే మీ అబ్బాయికి 25, 26, 20 ఏళ్ళు ఉంది, జాబ్ పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే నెవర్ సెండ్ ఇట్ ఫర్ వర్క్ వీసా. మీరు 40 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు 10 ఏళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ అప్పుడు పెట్టచ్చు. ప్లస్ ఫేక్ కన్సల్టెన్సీస్ అండి, నేను చెప్పాను డిమాండ్ బట్టి ఉంటుందండి. డిమాండ్ ఉంది, జనాలకి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేదు. సో ఇంకా ఆప్షన్ ఏముంది? ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు ఓపెన్ చేస్తాడు, డబ్బులు తీసుకొని పేరుపతి ఏముందండి, అడిగి ఇంకో పేరు పెట్టుకుని ఇంకో కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు. కొన్ని కన్సల్టెన్సీస్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి, ఫ్లైట్ టికెట్, ల్యాప్టాప్ ఇస్తారు. నేను చెప్పేది అంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రీగా వెళ్తే ఆలోచించండి. ఎవడు కమర్షియల్గా లేని, ఇది కమర్షియల్ ప్రపంచం అండి. ఎవడైనా ఏమైనా ఇస్తున్నాడంటే దాని తగ్గట్టు వాడు ఏదో ఆశిస్తాడు. సో ఫస్ట్ మీరు నాడి అంటే మీకు వెళ్ళే కన్సల్టెన్సీ మీకు మీ ఇంటెన్షన్ బాగుందని చూసుకోమంటండి. వాళ్ళ ఇంటెన్షన్ బాగాలేదని ఫస్ట్ డే కనిపెట్టచ్చండి. సో అది పేరెంట్స్ చేతిలో ఉందండి. మీరు వెళ్ళే కన్సల్టెన్సీ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు మేము ఉన్నా అంటే నా గురించి నేను గొప్పగా చెప్పాను కదండి, మేము కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించవద్దనే మేము ఈ ఫీల్డ్కి వచ్చామండి. ఏమైనా ఉంటే మేము ఆ స్టూడెంట్ చూస్తాం. ఒక డాక్టర్ ఎలాగ వాడికి ఏ జబ్బులు ఉన్నాయి, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఎంత హైట్, దాని దగ్గర మందులు ఇస్తాడండి. మేము అదే చేస్తామండి. ఆ స్టూడెంట్కి ఏది ఇంపార్టెంట్, వాడికి ఎంత డబ్బులు ఉన్నాయి, వాడు ఎలా ఉన్నాడు, వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, వాడు ఏ ఫీల్డ్ వెళ్తే రాణిస్తాడు, ఏ కంట్రీకి వెళ్తే వాడు సర్వే అవుతాడు, ఇవన్నీ చూసేవాడిని పంపిస్తామండి. ఏదో వాడు అడిగేయడానికి మేము పంపించలేదండి. మాకు స్టూడెంట్స్ మిస్ అయినా మేము ఇప్పుడు పట్టించుకోండి లేదండి. వాడు సెటిల్ అవుతాడా, వాడి ఇంటెన్షన్ ఏందో, వాడు మైండ్ సెట్ ఏంది, దాని తగ్గట్టు మేము ప్లాన్ చేస్తాం. ఒకసారి మీరు ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో ఏదైనా ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసినప్పుడు వచ్చే ఫుడ్ డెలివరీ బాయ్ ఏం చదివారంటే ఎంటెక్, బీటెక్ అని చదివారు, అది వింటుంటే గుండె తరుక్కుపోతుండే పోదా?
నిజమే, రోజు ఉందండి. నాకు బాధగా అనిపిస్తుంది. అదొకటే కాదండి, నేను రీసెంట్గా అంటే నేను ట్రైన్లో వెళ్తా ఉంటే ఒకడు ఏదో అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాడు. వాడు మాస్టర్స్ ఎంటెక్ చేసి ఉన్నాడు. వాడికి జాబులు లేక అక్కడ ఏదో ట్రైన్ సర్వీస్తో జాబ్ చేస్తా ఉంటే నిజంగా బాధ అనిపించిందండి. అంటే అది వీడు తప్పు, అంటే వీడు చదివేశాడండి, వాడికి ఇష్టం లేకుండా చదివేశాడు. ఇప్పుడు దాని తగ్గట్టు జాబులు ఉన్నాయంటే లేవు, ప్లస్ జాబులు వస్తాయండి, రావును కాదండి, ఎప్పుడైనా జాబులు మార్కెట్ ఉంటాయండి. దాని తగ్గట్టు వీడి స్కిల్ ఉందా అని చూసుకోవాలండి. వాడికి ఎందుకు స్కిల్ లేదు, వాడికి నచ్చింది చేసాడు కాబట్టి స్కిల్ రాలేదు. చివరి ప్రశ్న సార్, ఇప్పుడు మనం ఫారెన్లో, ఎందుకంటే కన్సల్టెన్సీ మోసాలు దృష్టి పెట్టుకుని చెప్తాను ఇప్పుడు యూఎస్లో ఫలానా ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఫలానా యూనివర్సిటీలో మంచి కోర్సుకి మంచి డిగ్రీ జాయిన్ అయ్యాం. యాక్చువల్గా అది అంత అథెన్సిటీ అక్యురేట్ రిజల్ట్ ఉందా అని తెలుసుకోవడానికి ఏం ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుందండి? అది ఉండదండి, అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఫజల్ అని చెప్పి, అది కొలీగ్ జర్నలిస్టు, వాళ్ళ కొడుక్కి ఎంఎస్ చదవడానికి పంపించాడు, యూఎస్ పంపించాడండి. 25 లక్షల రూపాయలు వీసా కట్టాడు, డబ్బులు పోయాయి. ఆ యూనివర్సిటీ ఫేక్ అండి. మొత్తం డాక్యుమెంటరీ అంతా ఓకే అయింది. ఆ స్పాన్సర్షిప్ మీద వీసా కూడా ఓకే చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తెలుసుకున్న మోసం ఇది ఉందండి. అది యాక్చువల్గా అంటే అది చూడొచ్చు అండి. అది ఎందుకు చూడొచ్చు అంటే మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. అది ఆ యూనివర్సిటీ అది వెబ్సైట్స్ కూడా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే మీకు టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, యూఎస్ యూనివర్సిటీస్, అండర్ గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ, అన్ని లిస్టులు ఉంటాయండి. ఈవెన్ కన్సల్టెన్సీస్గా అవన్నీ చాలామంది చెప్తారండి. నేను ఆ విషయంలో ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కోరుకోరు కదండి, వాళ్ళు చేసుకో అన్ని కన్సల్టెన్సీ ఇన్ఫార్మ్ చేస్తుంది. సమ్టైమ్స్ ఏమవుతుందంటే అండి, కొన్ని స్టూడెంట్స్ ప్రొఫైల్ చాలా వీక్గా ఉంటాయండి. వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ట్రైన్ అని ఒక యూనివర్సిటీ, కొన్ని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ, వాళ్ళకి స్టూడెంట్ ప్రొఫైల్ ఎంత వరస్ట్ కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇవ్వగానే ఏముంటుంది, ఆటోమేటిక్గా I-20 ఉంటుంది, I-20కి అప్లై చేసుకొని వీసాకి వెళ్ళిపోతారు. వీసా ఆఫీసర్ ఏంది, సమ్టైమ్స్ టైం ఉండింది, వీసా ఆఫీసర్ వీసా ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళేదాకా ఈవెన్ వీసా ఆఫీసర్ తెలియదు బ్యాడ్ యూనివర్సిటీ అని అర్థమైంది. అక్కడికి వెళ్ళేదో స్టూడెంట్ బాధపడతారు. దానికి కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్ వీక్గా ఉన్న బెటర్ యూనివర్సిటీ వెళ్ళాలి. స్టూడెంట్ ప్రొఫైల్ వీక్గా ఉన్న చెత్త యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయండి. అది స్టూడెంట్స్గా కొంచెం నేను ఎలా తెలుసుకోవాలండి? అది మంచి ఉన్నాయండి. మీరు జస్ట్ అంటే గూగుల్కి వెళ్ళి స్టేట్ యూనివర్సిటీస్ అని కొట్టే అంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ ది సెన్స్ ఉంటాయండి ఫేక్ యూనివర్సిటీ, ఇన్ ది సెన్స్ లిస్టెడ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. మీరు జస్ట్ ఒక్కసారి మీరు వెళ్ళి యూఎస్ వెబ్సైట్గా ఉన్నాయండి, ఎంఎస్సీ యూఎస్ అని ఒక ప్రైవేట్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అన్నింటిలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఫేక్ యూనివర్సిటీ ఈవెన్ కన్సల్టెన్సీస్గా అడగచ్చండి, అంటే ఈ యూనివర్సిటీ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఈ యూనివర్సిటీ రెప్యుటేషన్ ఏంటంటే అట్లీస్ట్ అదైనా మినిమం ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ గ్యాదర్ చేసుకోవాలండి. అది లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.